Hi everyone, welcome to my channel Get Fit with Surendra. I am Surendra Maradani, certified personal trainer, nutritionist and natural bodybuilding prep coach. ఈ వీడియోలో మనం డైట్ అంటే ఏంటి, డైట్ ఎలా చేయాలి, మ్యాక్రోస్ అంటే ఏంటి, మనం క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వెయిట్ గెయిన్ అవ్వడానికి క్యాలరీస్ ఎలా తీసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వడానికి క్యాలరీస్ ఎలా తీసుకోవాలి, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే న్యూట్రియంట్స్. మనం తీసుకునే ఫుడ్ నుంచి మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని సప్లై అవుతాయి. సో ఈ న్యూట్రియంట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్, 2 మైక్రో న్యూట్రియంట్స్. ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏంటంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్స్. మైక్రో న్యూట్రియంట్స్ ఏంటంటే వైటమిన్స్ అండ్ మినరల్స్. ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ మన బాడీ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. మ్యాక్రో న్యూట్రియంట్స్లో ప్రోటీన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మన వెయిట్ గెయిన్లో కానీ ఫ్యాట్ లాస్లో కానీ. మనం తీసుకునే ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని క్యాలరీస్ అంటారు. సో ఇప్పుడు మనం వెయిట్ లాస్కి కానీ వెయిట్ గెయిన్కి కానీ మనం డైట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది తెలుసుకోవాలి. ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 70 kg పర్సన్ తన బాడీ వెయిట్ని పెరగకుండా తగ్గకుండా అదే విధంగా కంటిన్యూ చేయాలంటే తనకి పర్ డేకి ఎన్ని క్యాలరీస్ కావాలో ఆ క్యాలరీ ఇంటేక్ వాల్యూని మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటారు. సో ఇప్పుడు వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఒక 2 నుంచి 300 క్యాలరీస్ తక్కువ తినాలి. అలాగే వెయిట్ గెయిన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 200 నుంచి 300 క్యాలరీస్ ఎక్కువ తినాలి. సో ఇప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం బిఎంఆర్ తెలుసుకోవాలి, అంటే బేసల్ మెటబాలిక్ రేట్. అది తెలుసుకోవడానికి ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. అండ్ బిఎంఆర్ తెలుసుకున్న తర్వాత TDEE అంటే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ తెలుసుకోవాలి. ఇదే మన మెయింటెనెన్స్ క్యాలరీస్. ఇది తెలుసుకోవడానికి ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఈ ఫార్ములాలు ఇవన్నీ నా వల్ల కాదు అంటే గూగుల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ ఓపెన్ చేసి అక్కడ క్యాలరీ క్యాలిక్యులేటర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఇంటర్ఫేస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ మెట్రిక్ యూనిట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ క్లియర్గా మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీ ఏజ్, వెయిట్, హైట్, ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసి మీ యాక్టివిటీ లెవెల్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే మీకు అక్కడ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత వస్తుంది. సో ఈ విధంగా మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకుంటాం. సో ఇప్పుడు మీ బాడీ గోల్స్ వెయిట్ లాస్ అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలి? మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 200 క్యాలరీస్ తగ్గించి తినాలి. లేదు మీ బాడీ గోల్స్ వెయిట్ గెయిన్ అనుకోండి, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఒక 300 క్యాలరీస్ ఎక్కువ తినాలి. సో ఇప్పుడు ఈ క్యాలరీస్ ఎలా ట్రాక్ చేసుకోవాలి అంటే మీ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి. సో దీనికి కూడా హెల్ప్ అయ్యే యాప్స్ ఉన్నాయి. నేను పర్సనల్గా యూజ్ చేసేది హెల్దీఫైమీ. సో ఇది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ఏంటంటే మీరు తినే ఫుడ్ని వెయిట్లో అందులో అప్డేట్ చేస్తే ఆ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత ఫైబర్స్ ఉన్నాయి, ఎంత ఫ్యాట్స్ ఉన్నాయి, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎవ్రీ మీల్ అందులో అప్డేట్ చేశారనుకోండి, మీ ఓవరాల్గా ఎన్ని క్యాలరీస్ తింటున్నారో మీకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ చేసేటప్పుడు మన బాడీలో ఫ్యాట్ వెయిట్ మాత్రమే తగ్గించుకోవాలి, మజిల్ వెయిట్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. సో అలా చేయాలంటే మీరు మీ డైట్లో ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ తినాలి. దానివల్ల ఏమవుతుందంటే మీ మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా వెయిట్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఎక్కువ ఫ్యాట్ గెయిన్ చేయకుండా మజిల్ మాస్ గెయిన్ చేసుకోవాలంటే మీ డైట్లో ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ తినాలి. సో క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం, ఎలా ట్రాక్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మ్యాక్రోస్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. సో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాక్రో ఏంటంటే ప్రోటీన్. సో ఇది ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? ప్రోటీన్ ఇంటేక్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లీన్ బాడీ మాస్ ఎంతో మీకు తెలియాలి. లీన్ బాడీ మాస్ వెయిట్ అంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ తీసేయగా రిమైనింగ్ వెయిట్ని లీన్ బాడీ మాస్ వెయిట్ అంటారు. ఇది ఎలా తెలుసుకోవాలంటే ఆల్రెడీ దీని మీద నేను ఒక షార్ట్ వీడియో చేశాను, అది నా ఇన్స్టాగ్రామ్లోనూ ఉంది, యూట్యూబ్లో ఉంది, చెక్ చేయండి. మీ లీన్ బాడీ మాస్ వెయిట్ తెలిసిన తర్వాత ఆ బాడీ వెయిట్ ఇంటూ 1.5 grams పర్ డే మీరు ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ లీన్ బాడీ మాస్ వెయిట్ 60 kg అనుకుందాం. 60 kg ఇంటూ 1.5 ఎంత? 90 grams. సో 90 grams పర్ డే ప్రోటీన్ మీరు తీసుకోవాలి. ఈ 90 grams ప్రోటీన్ ఏ ఫుడ్స్ నుంచి మీకు వస్తుందో ఆ ఫుడ్స్ అన్నీ మీరు ఏం చేస్తారంటే హెల్దీఫైమీ యాప్లో అప్డేట్ చేయండి.
అప్పుడు ఆ ఫుడ్స్ నుంచి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయో మీకు ఆ యాప్ చూపిస్తుంది. రిమైనింగ్ క్యాలరీస్ అంటే మీ క్యాలరీ ఇంటేక్లో ఈ ప్రోటీన్ సోర్స్ నుంచి వచ్చిన క్యాలరీస్ కాకుండా ఇంకా రిమైనింగ్ క్యాలరీస్ ఉంటాయి చూసారా, వాటిని మీరు కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ ఇంక్లూడ్ చేయండి. కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఏంటంటే రైస్, ఓట్స్, స్వీట్ పొటాటో, ఇడ్లీ, చపాతీ, ఇవన్నీ కార్బోహైడ్రేట్ సోర్సెస్. మోస్ట్లీ ఫైబర్ సోర్సెస్ వచ్చేసి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో ఈ మిగిలిన రిమైనింగ్ క్యాలరీస్కి ఈ ఫుడ్ ఐటమ్స్ మీరు మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఇలాగా మీ డైట్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేషన్, ఈ క్యాలరీ కౌంట్లు ఇవన్నీ నా వల్ల కాదురా అనుకుంటే నేను పోర్షన్ కంట్రోల్ అని ఒక వీడియో చేశాను, అది చెక్ చేయండి. అది ఇంకా ఈజీగా ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్లోను ఇంకా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంది, చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.